సిలువలో క్రీస్తు చూపిన ప్రేమ విలువలేని బ్రతుకులను మార్చెను. మన కోసమే రక్తమంత కార్చెను. మనకు బదులు తానే మరణముందెను. పరమపురికి ఏకైక మార్గమాయెను. మృత్యుంజయుడు సజీవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. సిలువలో క్రీస్తు చూపిన ప్రేమ విలువలేని బ్రతుకులను మార్చెను. మన కోసమే రక్తమంత కార్చెను. సమాధిలో నుండి తిరిగి లేచెను. పరమపురికి ఏకైక మార్గమాయెను. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులకు రక్షకుడైనటువంటి క్రీస్తు నామములు మీ అందరికీ నా వందనాలు. దేవుని యొక్క మహాదయను బట్టి, కృపను బట్టి ఆత్మీయ జీవితమైనటువంటి టీవీ ఈ పరిచర్య ద్వారా దేవుని గురించినటువంటి వాక్యం వినడానికి, నేర్చుకోవడానికి దేవుడు అనేక సంవత్సరాల నుంచి అవకాశాన్ని కల్పించి ఉన్నారు. దాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. ఈ ప్రత్యేకమైన సమయంలో ఆత్మీయ జీవితమైనటువంటి ఈ కార్యక్రమాల్లో కొంతమంది సేవకుల యొక్క జీవితాలు, వారు యేసుక్రీస్తులోకి ఏ విధంగా రావడం జరిగింది, క్రీస్తునందు వారు ఏ విధంగా కొనసాగుతున్నారనేటువంటి విషయాల్ని తెలుసుకోవాలనేటువంటి ఆశతో ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. అందుని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మరి సమయంలో హైదరాబాద్ ప్రాంతం నుంచి మన మధ్యకి ఈ ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్పొందటానికి సహోదరులు ఎం విజయ్ కుమార్ గారు మన మధ్యకు వచ్చారు. వారికి మా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. వారు యేసుక్రీస్తులోనికి ఏ విధంగా రావడం జరిగిందనేటువంటి విషయాలను మనకు తెలియజేస్తారు. కాబట్టి ఈ సమయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మేము సంతోషిస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల ప్రభు, మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా దైవ సంబంధమైన సంగతులతో పాటుగా సేవకుల యొక్క జీవితాల్లో వారు ఏ విధంగా క్రీస్తునందు ప్రవేశించారో, క్రీస్తులో వారు ఏ విధంగా ప్రయాసపడుతున్నారో, జీవిస్తూ ఉన్నారో కొన్ని సంగతులు తెలుసుకోవడానికి ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు. ఈ సమయంలో మా మధ్యకు వచ్చినటువంటి సోదరులు వారి జీవితంలో జరిగినటువంటి సంఘటనలను బట్టి క్రీస్తుని ఏ విధంగా తెలుసుకుని క్రీస్తులో కొనసాగుతున్నారో ఈ ప్రత్యేక సమయంలో మాట్లాడబోచుండగా ఈ కార్యక్రమాల ద్వారా మీరు మహిమ పొందమని క్రీస్తు యేసునామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. వందనాలండి. అందరికీ వందనాలండి. నా పేరు విజయ్ కుమార్. మాది అమలాపురంలో ఉన్నటువంటి గ్రామం ఈ వేమార్పాడు. చిన్న వయసు నుంచి నేను ఇక్కడే స్థిరత్వం కలిగి ఉన్నాను. నా చదువు కూడా మిరియం హై స్కూల్లో నేను చదవడం జరిగింది. చదివినప్పుడు మరి మన మినిస్టర్ వారు మా ఇంటి దగ్గరికి వచ్చి మీటింగ్స్ పెడుతూ ఉండేవారు. ఆ మీటింగ్స్ అన్నీ కూడా నేను చూస్తూ ఉండేవాడిని. మరి చెప్పాలంటే మా బ్యాక్గ్రౌండ్ వచ్చి హిందూ బ్యాక్గ్రౌండ్ అండి. మరి హిందువులు ఏ విధంగా ఉంటారో ఆ విధంగానే చిన్నతనం నుంచి ఎదిగినట్టు వాడిని నేను. తర్వాత మన్నా మినిస్ట్రీస్ వారు ఇలా మీటింగ్స్ పెట్టినప్పుడు, తర్వాత ఆరాధన జరిపించినప్పుడు కొన్నిసార్లు మేము వయసులో చిన్నవారం కనుక రాళ్ళు ఇచ్చి కొట్టడం, వీళ్ళు ఏంటి ఇలా చేస్తున్నారు అని తెలియనటువంటి రీతి అప్పుడు అటువంటి విధానాలు జరిగాయండి. నా మట్టుకు నేను అలాగే ఏళన చేసినట్టుగా ఉండేవాడిని. కానీ తర్వాత నేను క్రీస్తులోనికి ఏ విధంగా వచ్చాను అన్నటువంటి విషయం గ్రహించినట్లయితే
అనుకోని రీతిలో మరి సహోదరులు జార్జి గారు వాళ్ళు చిన్న అమ్మాయిని నేను మ్యారేజ్ చేసుకోవడం జరిగిందండి. మ్యారేజ్ చేసుకున్నప్పుడు మరి ఆయన చర్చ్ ఆఫ్ క్రైస్ట్, మరి చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అన్నప్పుడు అంతకుముందు నేను చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో బాప్తిసం తీసుకున్న నాటి నుండి మరి సత్యం అంటే ఏంటి అని జార్జి గారితో ఎన్నో దినాలు నైటు డే ఒక్కోసారి 2, 3 కూడా అయిపోయేదండి. సత్యం అంటే మీ క్రీస్తు సంఘంలోనే ఉంటుందా, లేక వేరేది కరెక్ట్ కాదా, మీదే కరెక్టా అని ఎన్నోసార్లు నేను ఆయనతో తనిఖించడం జరిగింది. ఆయన ప్రతి దానికి కూడా సమాధానం నాకు ఎంత నైట్ అయినా ఓపికతో చెప్పేవాడు. అందుని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. అదేవిధంగా కొన్ని దినాలు ఇక్కడ ఉన్న తర్వాత అనుకోని రీతిలో హైదరాబాద్ నగరానికి వెళ్ళడం జరిగిందండి. హైదరాబాద్ నగరానికి వెళ్ళినప్పుడు మరి మేము ఆరాధించాలి ఆదివారం ఎలా అని అనుకున్నప్పుడు కొన్ని దినాలు మేము ఏం చేసామంటేనండి, అప్పుడు మేము శివరాంపల్లి గ్రామంలో ఉండేవాళ్ళం. శివరాంపల్లి అని జూ పార్క్ దగ్గరలో ఉంటుంది అక్కడ హైదరాబాద్లో. అక్కడ నుండి జార్జి గారు మాకు ఒకరిని పరిచయం చేశారు. అది మేము మలకపేటకి 2 బస్సులు మారి వెళ్తుండేవాళ్ళం మేము. ప్రకాశం గారు అని అక్కడ చర్చ్ ఆఫ్ క్రైస్ట్, అక్కడికి వెళ్ళి వచ్చేవారు, ఆరాధించేవాళ్ళు, బాగానే ఉండేది. అనుకోని రీతిలో మళ్ళీ నా పోస్ట్ మారటం వలన బాలనగర్ గ్రామం సింతల్లోకి వెళ్ళేవాడిని. మేము వెళ్ళినప్పుడు నాతో పాటు మా బామ్మరిది అంటే ప్రసాద్ గారు కూడా మాతో వచ్చారు. వచ్చినప్పుడు మేము ఆదివారం దినాన్ని ఆరాధించాలి ఎలా అని అనుకున్నప్పుడు మరి ఒక రోజున మేము సైకిల్ వేసుకుని వెళ్ళి, ఆ దినాల్లో సైకిల్ ఉండి బళ్ళు కూడా ఉండేవి కాదు. ఇంటికి ఫోన్ చేయాలంటే ట్రంకా లేదు అనుకోరు, ఎస్టీడీ ఉండేది, అట్లా ఉండేది. అప్పుడు వయసు ఏమో చిన్న వయసు, అంటే చిన్న వయసు అంటే ఒక 22, 23 సంవత్సరాలు అలా ఉంటాయండి. ఆ వయసు అలా ఉన్నప్పుడు మేము ఆదివారం దినాన్ని ఆరాధించాలి ఎలా అనుకున్నప్పుడు సరిగ్గా మేము సైకిల్ వేసుకుని ఎస్ఆర్ నగర్ అని ఒక ప్రాంతానికి సెంటర్లోకి వెళ్ళి నిలబడి ఎవరు బైబిల్ పట్టుకుని వెళ్తారా వాళ్ళ ద్వారాగా మేము సమాచారాన్ని తెలుసుకుని మేము ఆరాధించవచ్చు అని సంతోషించవచ్చు అన్న ఉద్దేశంతో మేము అలాగా ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. అయినప్పుడు కూడా మాకు రిజల్ట్ దొరకలేనప్పుడు మేము ఒక చిన్న డబ్బా పెట్టుకుని డిబ్బిలా చేసుకుని మాకు మేమే పాటలు పాడుకుని వాక్యం చెప్పడానికి కూడా అంత అవగాహన లేని స్థితి, పాటలు పాడుకుని సందా వేసుకుని దేవుని యొక్క మాటలు చదివేవాళ్ళము అంతేండి, చదివేవాళ్ళము అంత అలాగా ఆరాధన చేసుకుంటూ ఉండేవాళ్ళు. అలా కొన్ని దినాలు జరిగిన తర్వాత అనుకోని రీతిలో మళ్ళీ సహోదరులు జార్జి గారు మళ్ళీ హైదరాబాద్ నగరానికి రావడం జరిగిందండి. అప్పుడు ఒక సహోదరుని మాకు పరిచయం చేశారు, జేమ్స్ గారు అని. ఆయన పటన్ చెరువు నుంచి వచ్చేవారండి బస్సు మీద. వచ్చి మాకు ఆరాధన సాయంకాల సమయాన్ని జరిపించి వెళ్ళేవారు. మాకు ఉదయకాల సమయాన్ని ఏమో జాబ్ ఉండేది. ఆ విధంగా కొన్ని దినాలు జరిగిన తర్వాత ఇంకా అలాగే కంటిన్యూషన్ అయింది. కొన్ని దినాలు ఆయన వచ్చారు. తర్వాత కొన్ని దినాల తర్వాత అనుకోని రీతిలో సహోదరులు సురేంద్ర గారి పరిచయం అవ్వారు మాకు. అక్కడ దగ్గరలోనే సత్యాపురేస్ట్ ఉంది. మా ఇంటి దగ్గర కమ్సకం ఒక 30 మంది కూడుకునేవాళ్ళమండి. ఆయన ఆత్మను సత్యంతోనూ ఆరాధించేవాళ్ళు. అప్పుడు సహోదరులు జేమ్స్ గారే వచ్చేవారు. తర్వాత ఎప్పుడైతే ఇట్లాగా సురేంద్ర గారి సంఘం మాకు తెలిసిందో సహోదరులు జార్జి గారు మళ్ళీ ఇంకోసారి వచ్చారు, 3వసారి. వచ్చినప్పుడు ఆయన ఈ సంఘంతో మీరు కట్టుబడి ఉండటం మంచిది, ఇంటి దగ్గర జరిపించొద్దు అని చెప్పడంతో ఆయనతో సావాసం చేయడం జరిగిందండి. ఆనాటి నుండి ఈనాటి వరకు మరి ఏ విషయంలో కూడా తొట్టిల్లకుండగా మరి ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ మేము ఆరాధించాం. మరి అదే రీతిలో దేవుడు నన్ను ఎన్నుకున్న విధానం బట్టి దేవునికి నేను కృతజ్ఞతలు తెలియపరచాలి. నా జీవితంలో ఎన్నో మేళ్ళు చేశాడు ఆయన, చెప్పలేని మేళ్ళు. అంటే క్రైస్తవం అంటే ఎలా ఉంటుందా అని ఒక్కో మెట్టు నేను ఎక్కుతున్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. అదేవిధంగా ఈ ఆశ్చర్యంతో కూడా కష్టాలు కూడా అనిపించాను నేను. తెలిసినట్టు వారే, దగ్గర వారే, దేవుని నమ్ముకున్న వారే 2 విధాలుగా మారిపోవడం కూడా నేను చూశాను. అయినప్పుడు కూడా అన్నీ దిగమింగుకుని సరే దేవుడు ఉన్నాడు, మనం హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం, దేవుడు నిజమైన దేవుడు, ఈయన నమ్ముకుంటే మనకి న్యాయం జరుగుతుంది, ఈయన ఇడిచిపెట్టడం అనే అటువంటి ఉద్దేశంతో నేను ఇప్పటికీ కూడా దేవుని విషయంలో ఏ విషయంలో కూడా నేను తొట్టలేదండి. ఎందుకంటే ప్రమాదం 99% నా మీదకి వచ్చినప్పటికి కూడా ఒక పాయింట్లో పోగొట్టుకోకూడదని దృఢ విశ్వాసంతో నా జీవితాన్ని ఈ విధంగా గడుపుకుంటూ వచ్చాను. అయినప్పటికి కూడా 1 by 1 అండి సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు అయినప్పటికి కూడా దేవుని మహాకృపను బట్టి
ఇదేనన్న చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంటేనే సత్యం. దేవుని గురించి తెలుసుకోవాలంటే క్రీస్తు సంఘంలో తప్ప ఇంకెక్కడ తెలుసుకోలేము. సత్యం చెప్పాలంటే క్రీస్తు సంఘ సభ్యులే చెప్పాలి తప్ప ఇంకెవరు చెప్పలేరు అని ఎంతోమందిని బోధకులతో నేను పరిచయం కలిగి ఉన్నాను. ఎంతోమంది డైరెక్టర్లు చూశానండి నేను నా జీవితంలో. అయినప్పటికీ కూడా ఎవరి మట్టికి వారే వాళ్ళ అభిప్రాయాల ప్రకారంగా నడుచుకున్నారు తప్ప, కానీ సహోదరుడు ఉన్నాడు, మనం ఏదో ఒకటి మనం హెల్ప్ చేసి అతను ముందుకి నడిపిందాం అని ఎవరు కూడా ముందుకు రాలేదండి. ఆ విషయంలో ఇప్పటికి కూడా నేను బాధపడుతూ ఉంటాను. ఎందుకంటే దేవుడు చెప్పింది ఒకటి, మరి దేవుని సేవకులు చేసేది ఇంకొకటి అని నాకు నా హృదయంలో ఎంతో ఆవేదన. అయినప్పటికీ కూడా దేవుణ్ణి ఎప్పుడు కూడా నేను విడిచిపెట్టలేదండి. ఇప్పటికీ కూడా నా కుటుంబం, పిల్లలైతేనేమి, చదువు విషయాలు అయితేనేమి, అన్ని విషయాల్లో కూడా దేవుడు ఉన్నతమైన స్థితిలోనికి, అంటే వాళ్ళ ముందు నేను తల కిందకెట్టుకునే వాళ్ళగా అనుకున్నా, నన్ను తల పైకెత్తుకునేలాగా దేవుడు ఈ దినం వరకు కూడా ఎటువంటి ప్రాబ్లం కూడా లేదండి. దేవుని మహాకృపను బట్టి ఈ విధంగా నేనున్నానంటే దేవుని ఒక కృపే. మీరు ప్రస్తుతం మరి ఎక్కడ సంఘానికి వెళుతున్నారు, సహవాసం చేస్తున్నారు, సంఘంలో మీ పాత్ర ఏంటి? ఇప్పుడు సంఘంలో అంటే నేను చింతల్ ఆ ప్రదేశంలో ఉన్నప్పుడు నన్ను డీకెన్స్ కింద ఏర్పాటు చేయడం జరిగిందండి. తర్వాత నేను మెసేజ్ చెప్పడం, ఆ మెసేజ్ కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలంటే 3 నెలల టైం తీసుకుని నేను ఒక మెసేజ్ ఇచ్చివ్వండి. నేను చెప్పినప్పుడు వాక్యం ఎదుట సహోదరులు మీరు చెప్పేది తప్పు అని అనకుండగా కొటేషన్ లింక్ చేసుకుని ఎంత టైం పట్టినప్పటికి కూడా 3 నెలల టైం తీసుకుని ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. అలాగే నేను మెసేజ్ చెప్పడం జరిగింది. అలాగే నేను బాలనగర్ సంఘంలో డీకెన్స్ కింద కొన్ని దినాలు అక్కడ నేను పనిచేయడం జరిగింది. తర్వాత అనుకోని రీతిలో నేను బొల్లారం అనే గ్రామం వెళ్ళటం జరిగిందండి. ఆ గ్రామం నుండి ఇప్పుడు నేను ఏప్రిల్ ప్రాంతంలో దేవుని యొక్క సువార్థకునిగా పనిచేస్తున్నాను. ఇంకా దేవుడు ఎన్ని మరి ప్రదేశాలకి మరి ఎక్కడెక్కడికి నడిపిస్తాడో దేవుని చిత్తమే ఉన్నదని నేను అనుకుంటూ ఉన్నాను. మరి మీ పిల్లల్ని ప్రభులోకి నడిపించారా? మా పిల్లల్ని ఇద్దరిని కూడా ప్రభులోనే నడిపించాం. ఇద్దరు కూడా బాప్తిసం పొందారు. ఇద్దరు కూడా మంచి చదువులు చదివారు. ఇద్దరు కూడా పాప అయితేనేమో PharmD చేసిందండి, డాక్టరేట్ కూడా అయ్యింది. బాబు అయితే ఇంజనీర్ చదివాడు. బాబు చదువుకి ఫ్రీ సీట్ వచ్చింది. నా స్థితిగతులు ఎలాగ ఉన్నాయంటే అప్పుడు నేను చదివించలేని పరిస్థితి వచ్చిందండి. ఫీజులు కూడా కట్టలేకపోయేవాడిని. అనుకోని రీతిలో బాబు స్టడీ బాగున్నందుకు CMR కాలేజీలో మా అబ్బాయికి ఫ్రీగా సీటు రావడం జరిగింది. దేవుని కృప బట్టి అప్పుడు ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం వల్ల మాకు ఇంకా కొంచెం తోడైంది. అదేవిధంగా బాబు బీటెక్ కంప్లీట్ చేసి నేను అమెరికాకి వెళ్తాను అన్నప్పుడు నేను ఆశ్చర్యపోయానండి. నా జీవితంలో అది నేను చేయలేనటువంటి పని, కానీ నేను ఆశ్చర్యపోయా. అమెరికాకి వెళ్ళాలంటే మన దగ్గర స్తోమత లేదు కదా, నువ్వు ఎలాగ వెళ్ళగలుగుతావు అని అనుకున్నప్పుడు దేవుడు అనుకోకుండా నాకు నేను కొన్ని ప్లాట్లు తీసుకోవడం జరిగిందండి. అప్పుడు చిన్నవే, ఒకటి మన అమలాపురం మెట్లకోనలో తీసుకున్నా, అలాగే హైదరాబాద్లో తీసుకున్నా. అవి అమ్మేసి నేను బాబుని డబ్బు పెట్టి కాలిఫోర్నియా యూనివర్సిటీలో సీట్ వచ్చిందండి మా అబ్బాయికి. ఆ అమౌంట్తో అతను పంపించాలని ఉద్దేశం కలిగి ఉన్నప్పుడు మొట్టమొదటిగా దైవ సేవకులకి చెప్పాలని నా ఆలోచన అండి. చర్చికి వెళ్ళే విషయంలో అయితేనేమి, దైవ సేవకులతో మాట్లాడే విధానంలో అయితేనేమి, ఏ విషయంలో కూడా నేను చాలా భయపడుతుండేవాడినండి. ఎందుకంటే దైవ సేవకులైనా, చర్చిలో సహోదరులైనా, ఎవరైనా సరే దేవునికి సంబంధించిన వారు అన్నటువంటి ఒక నమ్మకం, ఒక గౌరవం ఇచ్చేవాడినండి వారికి. అలాగే నేను ఆ సహోదరులు సురేంద్ర గారికి నేను, బ్రదర్ ఇలా మా అబ్బాయికి ఇలాగా అమెరికా వెళ్తున్నారంటే ఆయన అలాగా బ్రదర్ అని బ్రదర్ను ఉన్నవాడు అయిపోయావు అన్నారు. అప్పుడు నేనేమనుకున్నానంటే నాకున్నటువంటి జ్ఞానం చెప్పున నేను ఎప్పుడైతే క్రైస్తవుడిని అవ్వానో అప్పుడే నేను ఉన్నవాడిని అయిపోయాను కదా అని నేను మనసులో అనుకున్నా. నాకు మట్టుకు నేనే ప్రార్థన చేసుకుని మా అబ్బాయిని అమెరికాకి పంపించడం జరిగిందండి. తర్వాత నుంచి ఇంకా నా మనసులో ఒక ఆవేదన,
నేను సత్య ఆఫ్ క్రైస్ట్లో ఉండడం ఏంటి, సత్యం ఏంటి, సత్యంలో ఉన్నవారు ఈ విధంగా ఉంటున్నారేంటి అని ఒక ఆవేదన నాలో వచ్చింది. వచ్చినప్పుడు కూడా నేను దేవుని విడిచిపెట్టలేదు. వాళ్ళ దగ్గర నుంచి నేను మర్యాదగానే నేను వేరే ప్రాంతానికి రావటం, కరోనా వచ్చిన టైంలో ఇంట్లోనే వాక్యం బోధించడం, ఎవరి మట్టుకు వాళ్ళు అలా చేసుకున్నప్పుడు ఇంకా అలాగే చింతల సంఘానికి నేను దూరం అవ్వడం జరిగిందండి. కావాలని నేను దూరం అవ్వలేదు, కానీ అక్కడ బ్రదర్స్ని చూసినప్పుడు, బ్రదర్ అంటే ఆత్మీయంగా ఇష్టమే నాకు, ఇంకా వాళ్ళ ఉద్దేశాలు చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. నేను నిజంగా ఈ అవకాశం నాకు ఎప్పుడు వస్తుంది, ఇలా టెలికాస్ట్ చేసినప్పుడు నేను ఎప్పుడు మాట్లాడతాను అని నేను అనుకోగానే సహోదరులు రమణ గారు నాకు పరిచయం అవడం, రమణ గారి ద్వారాగా ఈ విధంగా మరి ఈ విషయాలు నేను పంచుకోవడానికి ఇటువంటి అవకాశం పట్ల దేవునికి నేను కృతజ్ఞుడై ఉన్నానండి. నా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, నేను హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం ఏంటి, క్రైస్తవుడు అవ్వడం ఏంటి, క్రీస్తు సంఘంలో ఒక సబ్జెక్ట్ కింద దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా బోధించడం ఏంటి, ఎవరైనా కానీ ఉన్నట్టు బోధించలేనట్లయితే నేను వెంటనే అడిగివ్వండి. నిన్న బైబిల్ అంటే ఏంటో తెలుసుకోవాలి, దేవుడు అంటే ఏంటో తెలుసుకోవాలి, వాక్యం అంటే ఏంటో తెలుసుకోవాలని పట్టుగలిగి నైట్ చదివి, ఒకవేళ వాక్యం తప్పు చెప్తే మీరు చెప్పింది తప్పు బ్రదర్, అలా చెప్పకూడదు, అలా లేదు కదా బైబిల్లో అని నేను ఎన్నోసార్లు నేను డిస్కషన్ చేయడం జరిగింది. ఆ విషయంలో వాళ్ళు బాధపడి ఉండొచ్చు, కానీ నేను చేసిన నాకు న్యాయం అనిపించిందండి. అలాంటి సహోదరులు ఉన్నారా, ఇలాగా క్రీస్తులో కూడా ఇలాంటి వారు ఉంటారా అని నేను నా మటుకు నేను దిగమింగుకున్నా. చివరిగా ఒక ప్రశ్న అడగబోతున్నాను మిమ్మల్ని. మీరు పడినటువంటి కష్టాలు, ఇబ్బందులు అన్ని విషయాల్లో కూడా ప్రభు మీకు తోడుగా ఉండి మీ కుటుంబాన్ని, మీ బిడ్డల విషయంలో ఎన్నో కార్యం చేశారు. మరి ఎన్ని గొప్ప కార్యాలు చేసినటువంటి ప్రభు కొరకు మీరు ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నారు? మీకు మీరుగా ఇంకా పరిచర్య చేయాలనేటువంటి ఆలోచన ఉందా, లేకపోతే ఏదన్నా ఒక స్థానిక సంఘంతోనే మీరు కొనసాగాలని అనుకుంటున్నారా? నా ఉద్దేశం ఏంటంటే, ఇంకా నా జీవితంలో ఎన్నో చూశాను. నేను ఎంతోమంది దైవ సేవకులను చూశాను, ఎంతోమంది నేను డైరెక్టర్లను చూశాను. మరి ఎన్నో సంఘాలకు వెళ్ళి నేను బోధించడం జరుగుతుందండి. ఇలాగ మన బట్నవల్లి సంఘంలో అయితేనేమి, మెట్లకోన సంఘంలో అయితేనేమి, మరి యామర్పాడులో, మరి అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో అనేకమైన ప్రాంతాల్లో నేను వాక్యాన్ని బోధించడానికి నేను వెళ్తూ ఉన్నా. మరి ఇప్పుడు నేను స్వయంగా నేనున్నటువంటి ప్రాంతం అంటే కొంపెల్లి, బొల్లారం, ఆ ప్రాంతంలో నేను స్వయంగా దేవుని యొక్క ఆరాధించే కార్యక్రమాన్ని చిన్నగా ఒక స్టార్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను. దీన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. నా జీవితంలో ఇంకా మరి ఆ పని చేయాలి, ఆ పని చేసినట్లయితేనే అనేకమైన ఆత్మలు మనం రక్షించగలుగుతాం. కనుక మరి ఎక్కడికి వెళ్ళి మనం వాక్యం బోధించినప్పటికి కూడా మరి లాస్ట్కి నేను ఈ విధంగా దేవుని యొక్క పనిని నేను కొనసాగించాలని నా కుటుంబం పూర్వకంగా నా కుటుంబ సభ్యులతోటి నేను స్టార్ట్ చేయాలని నేను అనుకుంటున్నానండి. మరి ఇది దేవుడు నాకు అవకాశాన్ని ఇస్తాడని నేను అనుకుంటున్నాను. అనుకోని రీతిలో దేవుడు మాకు అక్కడ గృహాన్ని కూడా ఇచ్చాడు. మా అబ్బాయి మంచి ఇల్లు కొన్నాడండి, డబుల్ స్టేర్. ఆ పైన మరి నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఇంటిలో. మరి దేవుని అనుగ్రహం ఉంటే ఆ పని చేయడానికి నేను సిద్ధపడుతూ ఉన్నాను. మరి ఈ విషయంలో సహోదరులతో కూడా నేను సంప్రదించాను, రమణ గారితో. మరి ఆ పని అవ్వాలి అని నేను ఆలోచన కలిగి ఉన్నాను. నా గురించి మీరు అందరూ కూడా ప్రార్థన చేయాలని హృదయపూర్వకంగా నేను వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి మీ అందరికీ ప్రభు నామంలో మరొకసారి శుభాలు తెలియజేస్తూ, ఈ విధంగా సోదరులు విజయ్ కుమార్ గారు మరి చాలా విషయాలు తెలియజేశారు. వారు క్రీస్తులోనికి ఏ విధంగా రావడం జరిగింది అనేటువంటిది. అమలాపురం మరి వేమవరం ప్రాంతంలో చక్కటి పరిచయం చేసినటువంటి సోదరులు జార్జి గారి యొక్క కుటుంబంలో వీరు బంధత్వాన్ని అందుకోవటాన్ని బట్టి వారు ప్రభుని గురించి తెలుసుకుని రక్షణ పొంది సంఘంలో చేర్చబడి, అలాగే హైదరాబాద్ ప్రాంతంలో కూడా అనేక స్థానిక సంఘాల్లో పరిచయం చేస్తూ చింతల చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో మరి పరిచారకులుగా వారు పనిచేయటం అనేటువంటి జరిగింది. ప్రస్తుతానికి వారు మరొక స్థానిక సంఘంతో సహవాసం కలిగి ఉన్నారు. అయినప్పటికీ కూడా వారు క్రీస్తు ప్రభు యొక్క పరిచయం చేయాలని మరి బొల్లారం ప్రాంతంలో వారు ఉన్నటువంటి ప్రాంతంలో వారు గృహం దగ్గరే క్రీస్తుని గురించినటువంటి సువార్త ప్రకటిస్తూ అక్కడ సంఘ పరిచర్య కొనసాగించాలని ఆలోచన కలిగి ఉన్నారు.
వారి ఆలోచన దేవుడు సఫలీకృతం చేయాలని మనం అందరం ప్రార్థన చేయవలసిన వారు ఉన్నాం. ఈ విధంగా మన మధ్యకు వచ్చి ఈ కార్యక్రమం పాల్పొంది వారిని గురించినటువంటి కొన్ని సంగతులు తెలియజేసినటువంటి సోదరులకి మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమాల కొరకు మాకు సహకరించినటువంటి ఛానల్ వారిని బట్టి వందనాలు తెలియజేస్తూ ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మహాగణుడును మహోన్నతుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ విధంగా ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో మేము పాలు పొందుటకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ఈ విధంగా తన యొక్క క్రీస్తులోనికి వచ్చినటువంటి విషయాన్ని తెలియజేయాలని ఆశ కలిగి మా మధ్యకు వచ్చిన విజయ్ కుమార్ గారు వారు చేస్తున్నటువంటి జీవనోపాధి మార్గాల్ని ప్రాముఖ్యంగా మీ కుమారుని యొక్క పరిచయాన్ని బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి ఆలోచన సఫలం చేసి వారు ఉండేటువంటి ప్రాంతంలోనే కొన్ని ఆత్మల రక్షణ కొరకు అక్కడ సంఘము ఏర్పాటు అవ్వడానికి పరిచయం జరగడానికి సహాయం చేయండి. వారికి ఇచ్చినటువంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకొని వారు కూడా కుటుంబం అంతా మీ పరిచయంలో కొనసాగినట్లు కృప చెప్పని ప్రార్థన చేస్తున్నాం. వారికి సహకరిస్తున్నటువంటి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ ప్రాంతంలో ఈ విధంగా ఈ పరిచర్య జరగడానికి మీ కృప చూపారు. ఈ టీవీ ఈ ప్రత్యేక పరిచర్యలో మాకు సహకరిస్తున్నటువంటి సహోదరులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ ఉండగా మీ దీవెన ఆశీర్వాదాలు తలవంచినటువంటి బిడ్డలపైన ఈ కార్యక్రమాల్లో సహకరిస్తున్న వారిపైన ఉంచుతారని మీరు నమ్ముచు రాబో దినాల్లో ఇంకా అనేక మంది దైవజనులతో ఇటు కార్యక్రమాలు జరగడానికి మీ సహాయాన్ని మీ కృపను మాకు తోడుగా ఉంచమని మమ్మల్ని పరిపాలించినటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకుని చక్కటి జ్ఞానాన్ని ఆలోచనలు ఇచ్చి ప్రజలందరికీ మేలుకరంగాను ప్రభు యొక్క స్వార్థకు ఆటంకములైనటువంటి కార్యాలు జరిగినట్లు మీ సహాయం చేస్తారని నమ్ముచు క్రీస్తు యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనం.